హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ ఎలాగో మనం ఇప్పుడు చూసి నేర్చుకుందాం. ఫస్ట్గా ఓపెన్స్ ఆపోజిట్స్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. హాఫ్ లైన్ కరెక్ట్గా డ్రా చేసుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందని మార్క్ చేసుకోవాలి. అలాగే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం మనం యాడ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ బ్యాక్ ఎంత ఉందో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక పావు ఇంచుకి ఎక్స్ట్రాగా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. అలాగే ఈ బ్లౌజ్ 42 ఇంచెస్ అండి. దీనికి షోలరు 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే షోలర్ కూడా 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని మార్క్ చేసుకోవాలి. అటు ఇటు ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం యాడ్ చేసుకొని దానికి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. అలాగే నెక్ డీప్ కోసం 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అది స్ట్రైట్గా ఒక గీత డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 6.7 ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్ గీసుకోవాలి. అది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ స్కేల్ని ఉపయోగించి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా నెక్ డీప్ కోసం కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇది 42 ఇంచెస్ కాబట్టి 40కి ఒక లైను, 1 ఇంచెస్ డాట్స్ కోసం, కింద డాట్స్ కోసం 2 ఇంచెస్ మార్జిన్ కోసం గీసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీన్ని కటింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రా చేసుకున్న తర్వాత మనం సేమ్ డ్రా చేసుకున్న విధంగా ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా టక్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా పని అయిపోతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. షోల్డర్స్కి సమానంగా వచ్చేటట్టు డాట్స్ కోసం ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. సేమ్ అలాగే మనం ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని ఫ్రంట్ పీస్ కోసం ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్స్ ఆపోజిట్స్ ఉండేటట్టు చూసుకొని యాజ్ ఇట్ ఈస్గా అది ఎలా ఉందో అలాగే మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ భాగం మనకు షేప్ బెల్ట్ పడుతుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రంట్ నెక్ మనకు పైకి ఉంటుంది కాబట్టి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి కరెక్ట్గా ఎంత ఉందో అంతవరకు మనం ఒక పావు ఇంచు పైకి వచ్చేటట్టు బాక్స్ గీసుకోవాలి. అలాగే ఆ రౌండ్ పర్ఫెక్ట్గా గీసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫోల్డింగ్స్ వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా కింద ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని అది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఫ్రంట్ పార్టు షేప్స్ కరెక్ట్గా రావడం కోసం అక్కడ ఉక్సులు పట్టీ నుంచి 3.7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని 1.5 అటు 1.5 ఇటు డ్రా చేసుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కలుపుతూ ఒక కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు కింద సంక దగ్గర కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేటట్లు చూసుకొని మనం లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ కటింగ్ చేసుకున్న తర్వాత
కరెక్ట్గా టక్స్ పెట్టుకుంటే మనకు పని చాలా ఈజీగా అవుతుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీ డౌట్ క్లారిటీ ఇస్తాను. ఇవి ఏం కావాలన్నా నాకు కమెంట్స్ పెట్టండి, అలాగే నేను తప్పకుండా ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా సెకండ్ పార్ట్గా మీకు నెక్స్ట్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఒక లైన్ గీసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకొని దానికి 3 ఇంచెస్ డౌన్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందని చూసుకోవాలి. హ్యాండ్ లూజ్కి 2 ఇంచెస్ కలుపుకొని మార్జిన్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దానికి హ్యాండ్ డౌన్ షేప్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత దీని లోతు ఎలా తీయాలో ఇప్పుడు మనం చూద్దాం. లోతు ఫ్రంట్ పార్ట్కి రావాలి. అలాగే ఒక హ్యాండ్కి ఒక సైడ్ ఉండేటట్టు చూసుకొని మనం 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకునేటప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకు ముడతలు రాకుండా ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే లేకపోతే ఒక గుర్తుకి ఇంటూ అన్న పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అలాగే షేప్ బెల్ట్ కోసం ఒక 4 ఇంచెస్కి 4 ఇంచెస్, అలాగే 13 లెంత్ 13 తీసుకొని షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని లెంత్ చూసుకొని తీసుకోవాలి. అలాగే ఆ లైనింగు మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మెయిన్ క్లాత్ మీద పరిచేసి దాని ప్రకారం ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ముడతలు లేకుండా ఈజీగా తీసుకోవాలి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థం కాకపోతే కామెంట్స్ పెట్టండి, నేను తప్పకుండా మీకు క్లారిటీగా వేరే వీడియో చేసి పెడతాను. అదేవిధంగా లైక్ చేయండి. మీరు ఈజీగా నేర్చుకునే విధంగా నేను పెడతాను. మీరు పర్వాలేదు, నాకు అర్థమవుతుందని అయినా పెట్టండి, అర్థం కాకపోయినా పెట్టండి, నేను మీకు క్లారిటీగా పెడతాను. నెక్స్ట్ వీడియో కోసం వేరే బ్లౌజ్ అన్నా పెడతాను, మోడల్ బ్లౌజ్ అన్నా పెడతాను, డ్రెస్సులు కానీ ఏది కావాలన్నా మీరు అడగండి, నేను తప్పకుండా పెడతాను. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు నేను పెడతాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను, తప్పకుండా చూడండి.